అంత పెద్ద హిట్ అయినప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ మీరు యూ వాంటెడ్ టు మేక్ ద ఫీచర్ ఫిల్మ్ అన్నప్పుడు మీకు ప్రొడ్యూసర్స్ దొరకలేదు ఇక్కడ? అంటే దొరికారు, టాక్స్ కూడా నడిచాయి. బట్ ఏంటంటే కొంచెం ఎక్కడో స్క్రిప్ట్ని కమర్షియలైజ్ చేసే ప్రయత్నం కానీ, లేదు అంటే కొంచెం కాలింగ్ కార్డ్స్ కానీ ఉన్నది. విచ్ ఈస్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆ టైంలో నేను అది ఎక్కడో నా ఎక్స్ప్రెషన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను తప్పుకున్నాక కొద్ది రోజులు కష్టమైంది. ఫార్చునేట్లీ క్రౌడ్ ఫండింగ్ హ్యాపెండ్. అంటే నేను రియల్గా బిగ్ ప్రొడ్యూసర్స్తో నేను కూర్చున్నాను ఆ రోజే టేబుల్ మీద మనుకు సంబంధించి. జస్ట్ లైక్ దట్, టాలెంట్ ఎక్కడున్నా పట్టుకోవడం వాళ్ళ కెపాసిటీ. వాళ్ళు చూశారు ఓకే ఈ అబ్బాయిలో ఉంది అని. కానీ ఎక్కడో లాస్ట్ మినిట్ కాన్వర్జేషన్కి వచ్చేటప్పటికి అది అవ్వలేదు అనేది. యా ఎందుకంటే అది అబ్స్ట్రాక్ట్నెస్ ఉందని తెలిసిపోతుంది. వాళ్ళు దీంట్లో నుంచి మనీ ఎట్లా రేకింగ్ చేయగలుగుతామని అడుగుతున్నారు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు నేనే కాదు, మణిరత్నం బిగినింగ్లో 4 ఫిల్మ్స్ కూడా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అంటిల్ మౌనరాగం, పల్లవి అనుపల్లవి ఇవన్నీ చూసుకుంటే. ఇప్పుడు మన బాంగ్ జూన్ హో ఉన్నాడు, పారాసైట్ ఫిల్మ్ మేకర్, వాళ్ళకు కూడా బిగినింగ్స్ వాళ్ళ ఫిల్మ్స్ చాలా కష్టమైనాయి. సో నాకు ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు, ఇది కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది అని నేను చాలా డిగ్నిఫైడ్గానే వి పార్టెడ్ వేస్. నేను అసలు కొద్ది రోజులు అవుతుందా అవదా అని అనుకున్నాను. బట్ ఫార్చునేట్లీ క్రౌడ్ ఫండింగ్ హ్యాపెండ్. అది కూడా మధురం ఓన్లీ హెల్ప్డ్ మీ. మధురం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ నా కనెక్షన్ విత్ పీపుల్ అండ్ ఆడియన్స్, నా రైటింగ్స్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫిల్మ్. అండ్ ఐ స్పీక్ అబౌట్ పెయిన్, ఐ స్పీక్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో నాకు మధురంతో కాకుండా నాకు ఆ బలమైన కనెక్ట్ ఉంది వాళ్ళతో. అండ్ ఆల్సో ఆ సినిమాటిక్ కెపబిలిటీ నాకు హెల్ప్ అయింది. సో నేను ఒకరోజు ర్యాండమ్గా, అంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పినప్పుడు, అప్పటికే పవన్ కుమార్, లూసియా వీళ్ళు చేశారు కర్ణాటకలో క్రౌడ్ ఫండింగ్. అసలు తెలుగులో క్రౌడ్ ఫండింగ్ పాసిబుల్ అవుతుందా అని నేను అడిగాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, ఒకసారి టెస్ట్ చేసుకో నీకైతే క్రెడిబిలిటీ ఉందని నాకు అనిపిస్తుంది అని అన్నప్పుడు నేను నా ఫేస్బుక్లో పెట్టాను. అంతే పెడితే నాకు ఒక 2-3 డేస్లో 1 crore కమిట్మెంట్ వచ్చేసింది. అది నాకు ఇప్పటికీ షాకే. ఎందుకంటే అదంతా నిన్ను ఎవరైనా నమ్మారు అంటే ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళాలి. సో నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 115 people ర్యాండమ్గా వచ్చి అకౌంట్లో 1 crore వేయడం. ఫార్చునేట్లీ నేను అందరికీ తిరిగి వాళ్ళు పెట్టిన డబ్బులు నేను ఇచ్చేయగలిగాను.